శాసనసభ్యులు శ్రీ ప్రసాద్ గారు, రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు గుంటూరు శాసనసభ్యులు పీఠనగరం శాసనసభ్యులు అదేవిధంగా పార్టీ పార్టీకి సీనియర్ నాయకులు ఈ ప్రాంతాన్ని సుపరిచితులు ప్రజలు సుబ్బారెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నమస్కారం. మంచి ప్రభుత్వం అనే దానికి ఒక అద్భుతమైన నిదర్శనం. ఎంతో ఆదర్శవంతంగా పారదర్శకంగా ఎవరికి సాయం అందించాలని కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి. గతంలో కూడా మీరు చూశారు, ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధంగా ఆపద కలిగిన కుటుంబాన్ని ఆదుకునే మనస్తత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా లోతుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పుడు వరకు 630 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజలు ఆనందించారు. ఒక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 54 లక్షల రూపాయలు ఈ విధంగా ఆదుకోగలిగాం. విజయవాడలో వచ్చిన వరదలకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎంతో మంది ముందు వచ్చి ఆ రోజున్న పరిస్థితిని అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఆ రోజున విరాళాలు ఇచ్చారు. సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఆడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ విధంగా ఈ రోజున 20 చెట్లు దాదాపు 29 లక్షల రూపాయలు విలువ చేసే 20 చెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి వచ్చిన విషయం ఈ కళ ముందు మీరు చూశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా స్పందించే మనస్తత్వం, ఖచ్చితంగా మానవ ఉన్న మనస్తత్వం, ఈ రెండు కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన సుపరిపాలన మారుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా జనాలు తెలుపుతూ ఈ కార్యక్రమాల్లో మేము అందరం పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తాం. మాకు అలా అవకాశం కలిగించినందుకు పంతనారాయణ గారికి మరొకసారి ప్రత్యేక జనాలు తెలుపుతూ నమస్కారం.